ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివ దాడి చేసిన బాధితుడు సుధాకర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు పంపారు. అసలు వాటెవర్ ఏం జరిగిందో చెప్పు. నేను ఈరోజు పొద్దున్నే రెడీ అయ్యి నేను పొద్దున్నే రెడీ అయ్యి 7:05 పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాను. అట్లా రోడ్డు మీద పోలింగ్ బూత్ క్యూలో నిలబడి గేట్ గేట్ల నుంచి లోపలికి వచ్చేప్పటికి 8:10 అట్లా అయింది. లోపల ఇంకా గంటన్నర పట్టింది. అరౌండ్ 9:30-10 ఆ టైం మధ్యలో మేము ఇంకా క్యూలో నిలబడుతున్నాం. నేను ఐ వాజ్ హెల్పింగ్ ఎల్డర్ పీపుల్ ఆల్సో. వీళ్ళు ఎగ్జిట్ గేట్లో కూడా 4 లోపలికి వెళ్ళారు. టీవీ వాళ్ళు వీళ్ళు వస్తే ఎమ్మెల్యే మనుషులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్ళారు. సో మామూలుగా అందరం క్యూలో నిలబడి ఓటేయాలి, అంతేగాని ఎవరికి స్పెషల్ ప్రివిలేజెస్ అయితే లేవు. అటు వెళ్ళి ఎగ్జిట్ గేట్లో కూడా ఒకటే. సో అందరూ క్యూలో వచ్చేయమని చెప్పాను. సో వాళ్ళ అనుయాయులతో వాళ్ళు వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టున్నారు. దగ్గరికి వచ్చి దురుసుగా మీరెవరు అట్లా మాట్లాడటానికి అని ఇంకా ఏదో అన్నారు. బూతులు అట్లా కూడా నువ్వు ఎట్లా బతుకుతావా అని అట్లా దెబ్బేశారు. నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ టు హిట్ ఆర్ సంథింగ్. స్పర్ ఆఫ్ ద మూమెంట్ నేను కూడా వేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. కొట్టినట్టు కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ చెప్పారు మీరు కూడా కొట్టారండి. ఓకే, అయ్యి ఉండొచ్చు. సో తర్వాత పోలీసులు రావడం జరిగింది. సార్ నేను ఓటేసే బయటకు వస్తానండి అని చెప్పితే వీళ్ళు పోలీసులు నన్ను ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి తీసుకెళ్ళి నా చేత ఓటేయించి మరలా బయటికి తీసుకొచ్చి, అంటే వీళ్ళు బయట వాళ్ళందరూ నన్ను అప్పటికే బాగా కొట్టేస్తున్నారు. ఇంకా మామూలుగా ఒక రేంజ్లో కొట్టబోతుంటే పోలీసులు ప్రొటెక్ట్ చేసుకుంటే నన్ను వాళ్ళ వ్యాన్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అసలు ఎమ్మెల్యేకి మీకు ఇంతకుముందు ఏమైనా గొడవ ఉందా? అసలు ఎమ్మెల్యేని మీరు దూషించారని ప్రచారం జరుగుతుంది. అసలు నేను ఒక్క మాట కూడా అనలేదండి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఒక్క మాట ఎవరిని ఏమనలేదు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఏ సివిల్ పోలీసింగ్ టైప్లో ఎల్డర్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాను. అండ్ చాలామంది నా ముందర ఉన్న వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. అది నేను ఎవరిని ఒక్క మాట కూడా అనలేదండి. వాళ్ళని ఎందుకు ఎమ్మెల్యేకి అంత స్థాయిలో కోపం ఎందుకు వచ్చింది? మీరు ఏమీ అనలేదు అనుకుందాం. క్యూలో నిలబడి ఓటేయమన్నందుకు నువ్వేడవరా అంటే బేసిక్గా ఎమ్మెల్యేకి అవకాశం ఉంటుంది కదా, ఆయన ఏ పోలింగ్ బూత్లో అయినా వెళ్ళొచ్చు, పరిశీలించుకోవచ్చు. ఉండొచ్చు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంటే ఇంక నేను అలాగే మా అమ్మగారిని నేను ముందర తీసుకొచ్చి చేసుకోవచ్చు కదా. అలా కాదు కదా, వాళ్ళు కూడా మాలాగే సిటిజన్సే. సో వాళ్ళు క్యూలో నిలబడి వేయాలి. ఎక్కడన్నా ఒకవేళ అటువంటి ప్రివిలేజెస్ ఉంటే ఆ ఎంట్రన్స్లో ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు లేకపోతే ఇటువంటి ప్రముఖులు ముందల ఎగ్జిట్ గేట్ గుండా వచ్చి వేటు వేయవచ్చు. అట్లాంటిది ఏదన్నా ఉండాలి. అక్కడ అటువంటి ఏమీ లేవు, ఎవరికీ లేవు ప్రివిలేజెస్. ఆయన కూడా నాలాగా కామన్ మ్యానే. సో నేను క్యూలో నిలబడి క్యూలో వచ్చి ఓటేయాలన్నట్టుగా చెప్తే ఇంకా ఆయన వాళ్ళ అనుయాయులు వాళ్ళకి చెప్పడం, ఆయన నా మీదకు దురుసుగా రావటం, తర్వాత అటు ఇటు బూతులు అవన్నీ తిట్టారు. తర్వాత ఒక దెబ్బేశారు. బట్ నేను దెబ్బేసిన సంగతి అంత స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకైతే తెలియదు. ఇప్పుడు ఈ కళ్ళంతా వాచిపోయి ఉంది. ఒకసారి బాధితుడిని చూడొచ్చు. కన్ను మొత్తం కూడా వాచిపోయి ఉంది. ఒక కన్నంతా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో చాలా తీవ్రమైన గాయం మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా రక్తం కూడా కనిపిస్తుంది. టీషర్ట్ నిండా రక్తం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే కొట్టిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీవ్ర స్థాయిలో దాడి చేయడం. ఎమ్మెల్యే కూడా తర్వాత రౌడీలాగా నా మీద కాళ్ళు పెట్టి తంతము అవన్నీ చేశారండి. ఆయన వాళ్ళ అనుయాయులు అందరూ కలిసి కాళ్ళు పెట్టి తంతం, చేతులు పెట్టి కొట్టడం. అందుకే కదా ఇప్పుడు చూడండి ఇంకా బ్లడ్ ఎంత ఇదిగా వచ్చిందంటే యూ కెన్ సీ ఇట్. అది మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? లోకలే అయితనగరే మాది. అది బెంగళూరు నుంచి వచ్చారు మీరు అని చెప్తున్నారు. అంటే నేను సాఫ్ట్వేర్, సివిల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయి, తిరుగుతూనే ఉంటాను. సెప్టెంబర్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే ఉంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు. నేను మామూలుగా ఈరోజు ఓటేయడానికి పొద్దున వచ్చాను. ఇవాళ జరిగిన దాడి ఒకటి మీ మీద ఎమ్మెల్యే దాడి చేయటం, ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయటం, ఒక నేషనల్ వైడ్లో ఒక పెద్ద వీడియో అంతా కూడా వైరల్ అయింది. మీకు మద్దతుగా ఓటర్లంతా కూడా యావత్ అందరూ కూడా మీకు అన్ని పార్టీలకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎలా చూస్తున్నాను సార్? నేను 7:05 నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగే వరకు నా ముందల వాళ్ళు వెనకాళ్ళు నేను ఆ పెద్దలకు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఎంత హెల్ప్ చేశానో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈవెన్ ముసలాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఎలా పంపించాలి, అక్కడ సుదర్శన్ అనే అతను తెలంగాణ పోలీస్ అనుకుంటే ఇక్కడ డ్యూటీ పడింది, ఆయన కూడా అడగొచ్చు మీరు నేను ఎంత హెల్ప్ చేశాను వాళ్ళకి. మీరు అంతమంది 10 మంది పడి మీ ఏదో దాడి చేస్తూ ఉంటే మీరు బతుకుతాను అనుకున్నారా ఆ సిచ్యువేషన్లో? అంత ఆలోచించే టైం ఎక్కడ ఉందండి? వాళ్ళు కొడుతుంటే ఇప్పుడు ఒకళ్ళు అయితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఐ కెన్ హిట్ హిమ్.
10 మంది కొడుతుంటే నేనేం చేయగలుగుతాను? మరి మిగిలిన ఓటర్లు ఎవరు మీకు హెల్ప్ చేయలేదా? అంటే లాగుతా ఉన్నట్టున్నారు. సో నేను అసలు అంత అబ్జర్వ్ చేసే పొజిషన్ లేదు. నాకు కళ్ళజోడు కింద పడిపోయింది. ఐ వాజ్ లుకింగ్, అంటే డెస్పరేట్, నాకు ఏం తెలియదు ఆ సిచ్యువేషన్లో. అండ్ రక్తం కారుతుంది, ఏమంటే ఇది పెట్టి తుడుచుకుంటాం. ఆల్మోస్ట్ ఫైటింగ్ ఒక 5 నిమిషాల పైన జరిగినట్టుంది, వాళ్ళు కొట్టడం నన్ను. ఫైనల్గా మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటూ ఉన్నారు ఈ సిచ్యువేషన్? నేను బేసిక్గా సామాన్య పౌరుడిని, నాకు ఓటు వేసే హక్కు ఉంది. ఎవరైనా సరే ఒక పద్ధతి ఫాలో అవ్వాలి. ఆ పద్ధతి ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేసినందుకు, నేను అన్నందుకు వాళ్ళు నాకు దౌర్జన్యం మీదగా పెట్టారు. ఇప్పుడు నేను మా అమ్మగారికి, మా కుటుంబానికి మరి వాళ్ళు చేసిన పనుల వల్ల ఎటువంటి హాని తగిలిద్దో తెలియదు. సో నన్ను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత పోలీసు వారికి, అందరికీ, పౌర సమాజానికి ఉంది. ఇప్పుడు పౌర సమాజం మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీ మీద ఎమ్మెల్యే దాడి చేయడం కరెక్ట్ కాదు అనేది, సరే మీరు తిరిగి ఎమ్మెల్యేని కొట్టారు అంటే తప్పేం లేదనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటారా? కోరుకుంటానండి. ఎందుకంటే ఆయన కొట్టిన తర్వాత ఈవెన్ ఐ డిడెంట్ నో దట్ ఆయన కొట్టానని. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు వీడియోలో లేదు మీరు కూడా కొట్టారు, ఓకే, స్పర్ ఆఫ్ ది మూమెంట్. ఇప్పుడు మనం బొద్దింక మన మీదకి వస్తే ఏదో చేస్తాం కదా, అలాగే ఆయన కొడితే నేను కొట్టి ఉండొచ్చు, కానీ అది నాకు అక్కడ తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వీడియో చూపించితే ఓ నేను కూడా కొట్టానని తెలిసింది.